ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తూ ఉన్నారు. తిరుపతిలో సోషల్ మీడియా కార్యకర్త బాలాజీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. టీటీడీ నిధులు తిరుపతి పారిశుధ్యంకు వినియోగించాలి అని, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని పోస్టు పెట్టినందుకు గాను అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ అరెస్టును ఖండించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ ఏదైతే ప్లాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిందో దానిని కోర్టులో వేసి కొంతమంది బీజేపీ నాయకులు నిలుపుదల చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా దీని మీద పెద్ద చర్చ ఒక 4-5 రోజులుగా నడుస్తుంది. ఈ చర్చలో భాగంగా సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి బాలాజీ ఒక పోస్ట్ని పెట్టడం జరిగిందంట ఒక 2 రోజుల కిందట. దాంట్లో తిరుపతిలో కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలానే కొంతమంది నాయకుల్ని ట్యాగ్ చేసి, మీరు ఈ పారిశుద్ధ్యం విషయంలో భానుప్రకాష్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి ఈ పారిశుద్ధ్య ప్రాజెక్టుని అమలు చేస్తే తిరుపతికి చాలా మేలు జరుగుతుంది, మీ అందరికీ మంచి పేరు వస్తుంది, లేని పక్షంలో మేము ప్రాణత్యాగమైనా చేస్తాం ఊరి కోసం అని మాట్లాడినటువంటి మాటలు కానీ టైప్ చేసినటువంటి మెసేజ్ కొందరు నాయకుల్లో గుబులు పుట్టించినట్టుగా ఉంది. ఆ గుబులు కారణంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొంత బెదిరించినట్లయితే దీన్ని అణిచివేయచ్చు అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది.